సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియులరా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లుతున్నారా? ఈ దినం మన ధ్యానం కొరకు బైబిల్ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ చెప్పబడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, భక్తిహీనుడు దేన్నైతే భయపడతాడో అదే వాని మీదకి వస్తుందట. నిజంగా కొంతమంది చూడండి, చిన్నదానికి భయపడిపోతుంటారు, పెద్దానికి భయపడిపోతుంటారు. ఒకవేళ ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, అది మాకు అవుతుందేమో అని భయపడిపోతారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా రోగం వచ్చిందనుకోండి, అది మాకు వస్తుందేమో అని భయపడతారు. వీళ్ళు ఎవరని దేవుని వాక్యం చెప్తుందంటే, వాళ్ళు భక్తిహీనులట. మనలో విశ్వాసం ఉండాలి కానీ భయం ఉండకూడదండి. మన విశ్వాసం ఏంటి? కీడును ఎదిరించేది, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేది. దేవుడు మన పక్షాన్ని నిలబడి మన కొరకు ఎటువంటి కార్యానైనా చేసేది మన విశ్వాసం. అయితే చిన్నదానికి పెద్దదానికి భయపడవలసిన అవసరం మనకు లేదు కదా ప్రియులారా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాని మీదకి వస్తుందట. మరి ఈరోజు మీరు దేనికి భయపడుతున్నారు? ఏం వస్తుందని భయపడుతున్నారు? ఏం జరుగుతుందని భయపడుతున్నారు? ఏ రోగము కోసం మీరు భయపడుతున్నారు? మీరు భయపడకపోతే అది మీ దగ్గరకు రాదు, మీరు భయపడితే అది మీ దగ్గరకు వస్తుందట. ఇర్మియా గ్రంథంలో ఒకసారి దేవుడు మాట్లాడుతూ అంటాడు, నువ్వు విగ్రహములను చూసి భయపడద్దు అంటాడు. నిజంగా ప్రియులారా, మనమంట ఈ దేవతలు బొమ్మలు చూసి కూడా మనం భయపడకూడదట. విగ్రహాలు చూసి మనం భయపడితేనంట అవంటే భయం మనకి దేవుడు పుట్టిస్తాడట. మనం భయపడకపోతే మనమంటే భయం వాటికి దేవుడు పుట్టిస్తాడట. దయ్యానికి మనం భయపడాల్సిన అవసరం లేదండి. దయ్యానికి మనం అంటే భయం దేవుడు పుట్టిస్తాడు. దాన్ని మనం ధైర్యంగా నిలబడాలి, విశ్వాసంతో జీవించాలి. అంతేగాని చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతా ఉన్నారనుకోండి, మనం భయపడతా ఉంటే మనం భయపడ్డట్టే జరుగుతుందట. నీవు కోరినట్టే నీకు అవును గాక అన్నది దేవుని వాక్యం. అలాగే నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అడిగాడు యేసయ్య. అలాగే ఇప్పుడు మనం భయపడుతున్నాం అనుకో, మనం దాన్ని కోరుకుంటున్నట్లు లెక్క. దేవుడు మనకిచ్చిన మనస్సును బట్టి, మనకిచ్చిన ఆలోచన బట్టి మనం దాన్ని కోరుకుంటున్నట్లు లెక్కంట. కాబట్టి మనం దేనికి భయపడకూడదు. విశ్వాసం ఉందా? ఎదిరించు, కీడుని ఎదిరించు, శాపాన్ని ఎదిరించు, పరిశుద్ధత కొరకు నిలబడు, ధైర్యంగా నిలబడు. భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాని మీదకి వస్తుందట. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరకును అంటున్నాడు. ఆ రెండు చూడండి, కంపారిజన్ చూడండి, దగ్గర దగ్గర పక్క పక్కన పెట్టాడు. భక్తిహీనుడు భయపడ్డాది వాడికి జరుగుతుందట, నీతిమంతులు ఆశించింది వారికి జరుగుతుందట. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు భయపడుతున్నారా, ఆశిస్తున్నారా? దేవుని పిల్లలైతే దేవుని వైపు చూస్తూ ఆశపడుతూ ఉంటారంట. నిజంగా ప్రియులారా, దేవుని కొరకు మనం ఆశ కలిగి, ప్రభువా నాకు సహాయం చేయని దేవుని అడుగుతుంటే మనకు సహాయం చేయటం దేవునికి ఇష్టం అంట. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో అని రాస్తాడు. ప్రియులారా, మనం దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడు మనకు సహాయుడిగా ఉంటాడు. అంతేగాని మనం భయపడకూడదు. మీరు భయపడకూడదని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు దేనికి భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ప్రభు అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తాడు. 23వ వచనం, సుడిగాలి వెచ్చగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. ఇక్కడ మరలా భక్తిహీనుడు గురించి, నీతిమంతుడు గురించి చెప్పబడుతుంది. సుడిగాలి వేస్తుందట. మానవ జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు వస్తాయండి. నన్ను నమ్ముకోండి, మీకు ఏ శ్రమలు రావు అని యేసయ్య ఎప్పుడు చెప్పలా. నా మాటలు వినేవాడు ఎలా ఉంటాడో తెలుసా అని అయితే యేసయ్య చెప్పాడు. ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టారంటండి. ఒకడు బుద్ధిహీనుడు, ఒకడు బుద్ధిమంతుడు. బుద్ధిహీనుడేమో ఇసుక మీద ఇల్లు కట్టాడట, బుద్ధిమంతుడేమో బండ మీద ఇల్లు కట్టాడట. పునాది వేశాడు, పునాది లోతుగా తవ్వాడు, బండ మీద కట్టాడు ఇల్లు బుద్ధిమంతుడు. పునాది వేయలేదు, ఇసుక మీద పైన కట్టాడు బుద్ధిహీనుడు. అంటే త్వరగా నా ఇల్లు పూర్తి అవ్వాలి అన్నట్టు కట్టాడు. ఇద్దరి కట్టడం ఒకటే రీతిలో ఉంది చూసే వాళ్ళకి. ఇద్దరి కూడా అసలు చూడటానికి బయటికి బాగున్నట్టుగా ఉన్నాయి. కానీ ఆ రెంటి మీదకి ఏమొచ్చిందంటే వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. ఇప్పుడు ఇవన్నీ కొట్టినాక ఇప్పుడు ఈ ఇళ్లలో ఒక ఇల్లు పడిపోయింది, ఒక ఇల్లు నిలబడింది. ఏ ఇల్లు పడిపోయింది అంటే పునాది లేని ఇల్లు పడిపోయిందండి.
ఏ ఇల్లు నిలబడింది అంటే పునాది ఉన్న ఇల్లు నిలబడింది. ప్రియులారా, మరి మీ జీవితం ఆత్మ సంబంధమైన జీవితం ప్రార్థన అనే పునాది మీద మీరు కడుతున్నారా? వాక్యము అనే పునాది మీద మీరు కడుతున్నారా? పరిశుద్ధత అనే పునాది మీద మీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీరు కడుతున్నారా? అయితే మీరు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉంటారట. ప్రియులారా, మరి మీ ఆత్మీయ జీవితం పరిశీలనలో ఉన్నప్పుడే అసలు మీ విశ్వాసం ఏంటో తెలిసేదండి. మీకు శ్రమలు వచ్చినప్పుడే అసలు మీ భక్తి ఏంటో తెలిసేది, మీ విశ్వాసం ఎంతో తెలిసేది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె కుమార్తెకు దయ్యం బట్టి బాధపడుతుంది. కుమార్తె పక్షముగా తల్లి యేసయ్య దగ్గరికి వచ్చింది. ఏదో ఒక పరిస్థితిలో యేసయ్య దగ్గరికి వచ్చింది. రాగానే యేసయ్యని అడిగింది, అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి చాలా బాధపడుతుంది, నాకు సహాయం చేయ్యా అని అడిగింది. యేసయ్య ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదండి. ఫస్ట్ ఆమె అడగగానే అలాగే అమ్మా నేను చేస్తానమ్మా అని ఏం చెప్పలేదంట, మౌనంగా ఉన్నాడట. ఆమె విశ్వాసం అక్కడ పరీక్షించబడుతుంది. మొదటిసారి మౌనంగా ఉన్నాడు. రెండోసారి మరలా ఆమె అడిగింది. ఈసారి శిష్యులు అంటున్నారు, ప్రభా ఇక మన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది, ఈమెను పంపించకూడదు అంటున్నారు శిష్యులు. అప్పుడు అంటున్నాడు యేసయ్య, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అంటున్నాడు. ఆ మాట వినగానే సహజంగా ఆమె కోపం రావాలి. ఏంటయ్యా బతిమలాడుతుంటే కూడా చేయవు, ఇంతగా ఏడుస్తుంటే కేకలు వేస్తుంటే సహాయం చేయవేంటి, నువ్వు చేయకపోతే నేను నిన్ను వెంబడించను అనలేదు. కానీ ఆమె ఆయన వెంబడిస్తూనే వచ్చింది. ప్రియులారా, ఆయన వెంబడిస్తూ వస్తుంటే ఆఖరికి ఇక యేసయ్య మూడవసారి ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. ప్రియులారా, మొదటిసారి ఏం మాట్లాడలేదు, రెండోసారి శిష్యులు అడిగినా జవాబు వేరేగా ఉంది. మూడవసారి మాత్రం యేసయ్య సూటిగా ఆమెతోనే మాట్లాడుతున్నాడు. అమ్మా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదమ్మా అన్నాడు. అంటే అక్కడ ఒక రకంగా ఒక సత్యాన్ని చెప్పాడు, నా పిల్లలైతే సహాయం చేస్తానమ్మా అన్నట్లు. అయితే ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే యేసయ్య ప్రేమ గల దేవుడని, జాలి గల దేవుడని, తప్పక ఆయన సహాయం చేస్తాడని నమ్మి ఆయన అలాగే వెంబడిస్తూ అంటది, ప్రభా కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద నుండి పడవేసి రొట్టె ముక్కలు తింటాయి కదా అన్నాయి. అంటే కుక్క పిల్లలుకి పెట్టకుండా ఏ యజమాని మౌనంగా ఉండలేడు అన్నది అక్కడ గొప్ప సత్యం. యజమాని పిల్లల్ని ఎలా చూస్తాడో కుక్కను కూడా అలాగే చూస్తాడు. అవును ప్రభువా, ఒకప్పుడు నా జీవితం కుక్క లాంటిదే, పాపం వైపే తిరిగింది, కానీ ఇప్పుడు నేను యజమానుడిగా నువ్వు ఉంటే నీ నీడలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నట్లుగా మంది. అది మార్కు సువార్తలో రాయబడుతుంది. ఆ సంఘటన గురించి బల్ల క్రింద ఉండి అని ఉంటది. అంటే కుక్క పిల్ల కూడా ఎక్కడ ఉంటాయి అంటే బల్ల కింద ఉంటాయి. అయ్యా నీ నీడలో ఉంటాను ప్రభువా, నీ మీద ఆధారపడతాను ప్రభువా, నీ వైపు చూస్తాను ప్రభువా అని ఆమె అడిగినప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఇంకా నీకు సహాయం చేయకుండా నేను ఉండలేను, నీవు కోరినట్టే నీకు అవును గాక అంటాడు. ప్రియులారా చూసారా, వెంటనే ఆ క్షణమే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ చెప్పబడుతుంది, సుడిగాలి వీస్తే భక్తిహీనుడు ఉండడట, శ్రమ వస్తే విశ్వాసం లేనివాడు ఉండడు, శ్రమ వస్తే ప్రార్థన చేయలేరు కొంతమంది, శ్రమ వస్తే వాక్యం చదవలేరు కొంతమంది. దావీదు కీర్తనలోకి మనం వెళ్ళి అడిగితే దావీదు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. శ్రమ కలిగితే నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను అంటాడు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని అందుకే శ్రమ వచ్చింది అంటాడు. ఇప్పుడు త్రోవలో నడుస్తున్నాను అంటాడు. చూసారా, శ్రమని దావీదు ఎలా తీసుకున్నాడంటే నేను ఎక్కడ దేవునికి దూరం అయ్యాను, ఏ విషయంలో నేను దేవుని దుఃఖ పెట్టానో అలా జ్ఞాపకం చేసుకుంటూ దావీదు తను పరిశీలించుకుంటూ దేవునికి సమీపంగా వచ్చాడు. సుడిగాలి వేస్తే భక్తిహీనుడు ఉండడట, నీతిమంతుడైతే నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉంటాడట. ప్రియులారా, మరి మీ విశ్వాసం ఎలాంటిది? నిత్యము నిలబడే కట్టడమేనా? మీ ప్రార్థనా జీవితం ఎలాంటిది? నిత్యము నిలబడే కట్టడమేనా లేక అప్పుడప్పుడు నిలబడేదా? ప్రియులారా, కొంతమంది జీవితం ఎట్లా ఉంటుందంటే అప్పుడప్పుడు బలంగా ప్రార్థన చేస్తారు, ఒకరోజు గట్టిగా ప్రార్థన చేస్తే ఇంకొన్ని రోజుల పాటు చేయరు అనమాట. అది నిత్యము నిలుచు కట్టడమా? కాదు ప్రియులారా. ప్రియులారా, ప్రార్థన అనే పునాది మీద మీ జీవితాన్ని కట్టుకోండి. నువ్వు నీతిగా జీవిస్తే నువ్వు కదలని సియోను కొండవలే ఉంటావు. కీర్తన 125లో చెప్పబడతాయి, నీతిమంతులు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారట. వారి జీవితం కదలదు. సాతాను గారు కదిలించలేడండి వాళ్ళని. కొంతమంది జీవితాన్ని సాతాను ఈజీగా కదిలించేస్తాడంతే. ఓ చిన్న శ్రమ పెడితే చాలు వీళ్ళ ప్రార్థన ఆగిపోద్ది, ఓ చిన్న బంధువులు వస్తే చాలు వీళ్ళు మందిరానికి రారు, ఓ చిన్నది కార్యం దేవుడు అక్కడ చేస్తే చాలు వీళ్ళ భక్తి మొత్తం పోయినట్టే. నిజంగా అది ఎటువంటి లోపముతో కూడిన భక్తి,
లోతైన భక్తి కావాలి, కానీ లోపముతో కూడిన భక్తి మనలో ఉండకూడదు ప్రియులారా. తర్వాత 26వ వచనం, సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. ఇక్కడ సోమరుడిని గురించి మాట్లాడుతున్నాడు. ఈ సోమరుడు ఎవరంటే పని చేయడానికి ఇష్టపడ్డు. ఎంతసేపు ఖాళీగా కూర్చొని తిందామని కోరుకుంటాడు, ఖాళీగా కూర్చొని నిద్రపోదామని కోరుకుంటాడు. నిజం కొంతమంది చూడండి, ఊరికి ఎప్పుడు చూసినా తిండి ధ్యాసే, లేకపోతే ఎప్పుడు చూసినా నిద్ర ధ్యాసే. ఈ రెండు భయంకరమైన ప్రమాదానికి గుర్తుగా ఈ సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది. తిండి దరిద్రతను తీసుకొస్తుంది. అధిక తిండిబోతుగా ఉండకూడదండి. అది అనారోగ్యాన్ని తీసుకొస్తుంది, మరణాన్ని తీసుకొస్తుంది, దరిద్రతను కూడా తీసుకొస్తుంది. అలా ఎక్కువగా నిద్రపోకూడదు. ఎక్కువ నిద్రపోయేవాడి బాడీలో యాక్టివ్నెస్ ఉండదండి, సోమరితనం ఉంటుంది. అందుకే అంటాడు, సోమరుడిని ఒకవేళ ఎవరైనా పనికి పెట్టుకున్నారు అనుకోండి, వాడు ఎలా ఉంటాడంటే పండ్లకు పులుసులు అంటాడంట. అంటే మనకి పుల్లడిది ఏదన్నా మన పళ్ళకి తగిలింది అనుకోండి, పళ్ళు జువ్వులు లాగుతాయి. అంటే ఏమీ చేయలేం. ఆ నొప్పిని తగ్గించుకోవటం మన వల్ల కాదు, ఆ నొప్పిని తీసేసుకోవటం మన వల్ల కాదు. అంటే ఆ వ్యక్తితోటి స్నేహం ఎలాంటిది అంటే ఇక భయంకరమైన బాధ, ఇంకంతే. అలా ఈ కళ్ళకు పొగ వంటి వాడు అంటున్నాడు. పొగ తగిలింది అనుకోండి కంటికి, కళ్ళ మట్టి నీళ్లు కారడం తప్ప ఇంకో సొల్యూషన్ లేదు. అలాగే సోమరుని పనికి కానీ పెట్టుకుంటే ఏడవటం తప్ప, బాధపడటం తప్ప ఇంకేం ఉండదు. ఆడ వాడి వల్ల లాభమే ఉండదు అని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లలు 27వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయాను. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. రెండవ వ్యక్తి ఎవరంటే భక్తిహీనుడు. భక్తి కలిగిన వాడు ఒకడు, భక్తిహీనత అంటే భక్తిని పోగొట్టుకున్నవాడు ఒకడు. భక్తి కలిగిన వాడికి ఏమో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయువునకు కారణం, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయాను. ఇక్కడ ఆయుష్ను గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మరి మీకు దీర్ఘకాలం జీవించాలనుందా, లేకపోతే అతి త్వరగా చచ్చిపోవాలనుందా? అతి త్వరగా చచ్చిపోయేది ఎవరంటే భక్తిహీనులు అంట. దేవుని వాక్యం చెప్తుంది, అధికముగా దుర్మార్గ పనులు చేసేవాడు త్వరగా చచ్చిపోతాడట. పాపములో జీవించే వ్యక్తి త్వరగా చచ్చిపోతాడట. అయితే నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దీర్ఘాయువుతో జీవిస్తాడట. నిజంగా ప్రియులారా, మా నాయనమ్మ 30వ సంవత్సరంలో ధనుర్వాత రోగం వచ్చింది. అప్పటి వరకు ప్రభువు తెలియదు. అయితే ఆ కాలంలో ఆమె విశ్వాసంతో ఆమె నమ్మిన దేవుడిని విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఆమె కల్లో ఒక దేవుడు కనబడి చెప్పాడు, మేము దేవుళ్ళం కాదు, నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన పైన ఉన్న దేవుడు, మేము ఆయన తర్వాతే అని చెప్పాడు. తర్వాత రోగాలు స్వస్థపరచడం మా చేతుల్లో లేదు, అలాగే పరలోక రాజ్యం ఇవ్వటం మా చేతుల్లో లేదు అని చెప్పాట. అప్పుడు మా నాయనమ్మ, యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడువా, నాతో మాట్లాడు అని ప్రార్థన చేయడం ప్రారంభించింది. అలా ప్రార్థన చేసిన తర్వాత ఆ రాత్రి కల్లో యేసయ్య ప్రత్యక్షమై ఆమె రోగం నుండి స్వస్థపరిచాడు. 30వ సంవత్సరంలో ఇది జరిగిందండి. మా నాయనమ్మ ఎంతకాలం బతికిందో తెలుసా? 104 సంవత్సరాలు బతికింది. వాళ్ళ అన్నదమ్ములు మొత్తం 7. వాళ్ళందరూ మొట్టమొదటి చచ్చిపోవాలి ఈమె తనకున్న రోగాన్ని బట్టి. కానీ వాళ్ళ అన్నదమ్ములు అందరూ చచ్చిపోయినా కూడా చాలా కాలం బతికి ఆ తర్వాత 104 ఏట చనిపోయింది. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, ప్రార్థనాపూర్వకమైన జీవితం. పట్టుదలతో ప్రార్థన చేస్తున్న వ్యక్తులకు దీర్ఘాయువును దేవుడు ఇస్తాడండి. పట్టుదలతో ప్రార్థన చేసే అనుభవం మరి మీకుందా? దేవుని సన్నిధిలో పట్టుదలతో గోజాడి మొరపెట్టే అనుభవం మీకుందా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణము అంటున్నాడు. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అంటున్నాడు. 28వ వచనం, నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఆశని గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకళ్ళు నీతిమంతులు, రెండో వాళ్ళు భక్తిహీనులు. నీతిమంతులు ఆశలు ఎలా ఉంటాయంటే సంతోషం పుట్టిస్తాయట. భక్తిహీనుల ఆశలు ఎలా ఉంటాయంటే అవి భంగమైపోతాయంట, అవేం జరగవంట. నిజంగా గొర్రెమ్మ కోరికలు దేవుడు ఎప్పుడు తీర్చడండి. స్వార్థముతో అడిగే వాటిని దేవుడు ఎప్పుడు తీర్చడం. నిస్వార్థముగా ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని మహిమ కొరకు ప్రార్థించే ఏ అవసరతైనా దేవుడు తప్పకుండా తీరుస్తాడండి. ఇక్కడ చెప్తున్నాడు, నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుందట. ప్రియులారా, మీరు కానీ ఒకవేళ నేను దేవుని చూడాలి అనే ఆశ మీకుంటే అది దేవునికి ఎంత సంతోషం, దేవుని పిల్లలైన వారికి ఎంత సంతోషం. నేను దేవుని స్వరం వినాలి అనే ఆశ మీకుంటే, గంటల తరబడి ప్రార్థన చేయాలి అనే ఆశ ఉంటే, ఎక్కువగా వాక్యం చదవాలి అనే ఆశ ఉంటే, ఇంకా ఎక్కువగా నేను పరిశుద్ధంగా జీవించాలి అనే ఆశ నీకుంటే అది నిజంగా ఎంత సంతోషం అండి. నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుందట. భక్తిహీనుల ఆశ ఏమవుతుందంటే భంగం అయిపోద్ది. పాపం చేద్దామని ఆశలు పెట్టుకున్నారు అనుకోండి, కళ్ళది అన్నారు అనుకోండి, వాడు ఎక్కడ దొరుకుతాడో తెలియదు, ఎక్కడ చచ్చిపోతాడో తెలియదు, వాడి ఆశ నెరవేరదు. పిల్లరా, దుర్మార్గమైన ఆశలు ఏవి నెరవేరం.
జ్ఞాపకం చేసుకోండి. భక్తిహీనుల ఆశ భంగం అయిపోతుంటుందంట. అంటే భక్తిలో తగ్గిపోయిన వాళ్ళు కొంతమంది దేవుని సహాయం లేకుండా క్షేమంగా ఉందామని, లేక ఏదైనా సంపాదించుకుందామని, లేక ఏదైనా చేద్దామని వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోతాయి, అవన్నీ గతించిపోతాయి. కారణం సహాయం చేసే దేవుడు లేడుగా. నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది, ఎందుకంటే దేవుడు అక్కడ ఉండి ఆ ఆశను సఫలం చేస్తాడు కాబట్టి, ఆ ఆశ నెరవేరుతుంది కాబట్టి అది వాడికి సంతోషం, అనేక మందికి సంతోషాన్ని తెచ్చేదిగా ఉంటుంది. ప్రియులారా, అందుకే దేవుని వాక్యానుసారంగా మన ఆశలు ఉండాలి అని మనం చేస్తున్నాను. 29వ వచనం, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయవారికి అది నాశనకరము. ప్రియులారా, యథార్థవంగా ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో ఆ వ్యక్తికి దేవుని ఏర్పాటు అంట ఆశ్రయపట్టడం అంట. దేవుడు వారిని ఎంతగా ప్రేమిస్తాడు, వారిని ఎంతగా దేవుడు భద్రపరుస్తాడో. దేవుని ఏర్పాటు వారికి ఆశ్రయపట్టడం అంట. అదే పాపం చేసేవాడికి అంట అది నాశనకరం అంట. నిజంగా ప్రియులారా, పాపం చేసే వ్యక్తి దేవుని వెలుగులో ఉండలేడండి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు, దుర్మార్గం చేసేవాడంట తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడట. ఎందుకంటే వెలుగు దగ్గరికి వస్తే కొన్ని విడిచిపెట్టాలి, వెలుగు దగ్గరికి వస్తే కొన్ని మరచిపోవాలి. అందుకని వీళ్ళు వెలుగు దగ్గరికి రారంటండి, వీళ్ళు చీకట్లోనే బతకడానికి ఇష్టపడతారంట. నిజంగా ఒక సేవకుడు ఎవరిన వాళ్ళ లోపాన్ని గద్దించాడు అనుకోండి, ఇంక వీళ్ళు అక్కడ కనిపించరు. ఎందుకంటే వీళ్ళ క్రియలు దుష్క్రియలు అనమాట. వీళ్ళు చీకట్లోనే జీవిస్తూ ఉంటారు. ఒకవేళ ఇంట్లో తల్లిదండ్రి ఆ పాపాన్ని గద్దించారు అనుకోండి, ఇంకా తల్లిదండ్రులు కూడా కనిపించరు. తప్పుకొని తిరుగుతారు. తప్పుకొని తిరిగేవాడు ఎవడు? దొంగ అండి. నీతిమంతుడైతే, యథార్థవంతుడైతే సింహంలా ధైర్యంగా నిలబడతాడు. అంతేగాని తప్పుకొని తిరిగేవాడిని ఏమనాలి? వాడు పెద్ద దొంగ, వాడు పెద్ద మోసగాడు, అటువంటి వాడు నాశనం అయిపోతారు. కానీ అటువంటి వాడు వర్ధిల్లటం అనేది మనం ఎక్కడ చూడలేం ప్రియులారా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, పాపం చేసే వారికి అది నాశనకరం అంట. ఏంటది? దేవుని ఏర్పాటు అంటే దేవుని వాక్యం. ప్రియులారా, మరి దేవుని వాక్యం చదివే అలవాటు మీకుందా? ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతారా? ఒకవేళ వాక్యం చదవటం నీకు కష్టంగా ఉందా? నువ్వు పాపం చేసే వ్యక్తివేమో పరిశీలించుకోమని మనం చేస్తున్నాం. నువ్వు పాపం చేయని వ్యక్తివైతే, నువ్వు యథార్థంగా జీవించే వ్యక్తివైతే తప్పనిసరిగా దేవుని వాక్యం చదువుతావు. అది నీకు ఇష్టం, నీకు సంతోషం. దావీదు అంటాడు, నీ వాక్యం చదువుతుంటే నాకు క్రొవ్వు మెదడులు దొరికినట్టుంది అంటాడు. వెండి బంగారముల కంటే ఇది నాకు ఎంతో విలువైంది అంటాడు. మరి ఆయనకెందుకు వాక్యం విలువైంది? మరి నీకెందుకు విలువగా అనిపించట్లేదు? అది కారణం నీలేదో పాపం ఉంది కదా. అందుకే నీ హృదయాన్ని పరిశీలించుకోండి ప్రియులారా. దేవుని ఆ ఏర్పాటు ఆశ్రయదుర్గం అది. తర్వాత 30వ వచనం, నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడ్డు, భక్తిహీనులు దేశములో నివసింపరు. ప్రియులారా, నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడ్డట. ఇందాక మనం విన్నాం, నీతిమంతులు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడట. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడ్డాడు అంటున్నాడు ఇక్కడ. కానీ భక్తిహీనులు ఎట్లా ఉంటారంటే దేశములో నివసించరంట. ప్రియులారా, పరలోక రాజ్యంలో ఉండాలి అంటే భక్తిహీనత పనికిరాదండి. నీతిమంతులుగా జీవించాలి అంటే మారు మనసు పొంది, పాపక్షమాపణ సంపాదించుకొని, యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధంగా జీవించే అనుభవం మనలో ఉండాలి ప్రియులారా. నీతిమంతులు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నారంట. నీతిమంతులు ఎన్నడూ కదిలించబడరట. భక్తిహీనులు దేశంలో నివసించరట. ప్రియులారా, మరి కదిలించబడిన జీవితం మీకు కావాలా? లేకపోతే గాలి చెవరగొట్టుకొని పొట్టులాగా, గాలి చెవరగొట్టుకొని పోయే పొట్టులాగా దుష్టుల్లా ఉండే జీవితం మీకు కావాలా? మీరు దేవుని చేత నిత్యము నిలిచే అనుభవంలో మీరు నిలబడాలంటే పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితం, వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా జీవించే జీవితం తప్పనిసరిగా మీరు సంపాదించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 31వ వచనం, నీతిమంతుల నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. ప్రియులారా, ఒక మాట చెప్తున్నా వినండి. ఇప్పుడు బైబిల్లో రాయబడిన కొన్ని శిక్షలు ఉన్నాయే, ఇక్కడ అంటున్నాడు మూర్ఖపు మాటలు పలికే నాలుకంట పెరికి వేయబడతాను. అంటే నాలుకను పీకేస్తారట. ఎవరు పీకుతారు? ఇక్కడ మీరు మూర్ఖపు మాటలు మాట్లాడారనుకో, నా ఇష్టం, నేను చేస్తా, నాకు చెప్పడానికి ఎవరు, నేను విన్నో, నేను ఇది చేసేదే, నేను మారను, నేను చర్చికి రాను, నేను వాక్యం విన్ను, నేను ప్రార్థన చేయను, ఇట్లాంటి మూర్ఖపు మాటలు మాట్లాడతారే, వీళ్ళందరూ నాలుకనంట దయ్యం పట్టుకుంటుందంట. అందుకే ఇక్కడ వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళని తీసుకెళ్లి సాతానుగాడు నరకంలో పడేసి అక్కడ వీళ్ళ నాలుక పట్టుకొని ఇక పీకుతా ఉంటాడంట. నరకాన్ని చూసిన కొన్ని పిక్చర్స్ చూసిన కొంతమంది భక్తులు రాసిన ఆ ఫొటోస్ నేను చూస్తే ఒక్కొక్క నాలుకను పట్టుకొని పీకుతా ఉన్నాయండి దయ్యాలు. ఒక్కసారి మీరు ఊహించండి,
మీరు మాట్లాడుతున్నారే మూర్ఖపు మాటలు, ఆ మాటలు మాట్లాడే ఆ నాలుకని దయ్యాలు పట్టుకొని బీకేస్తాయట. దయ్యానికి అప్పగిస్తావా నీ నాలుక, లేక దేవుని స్తుతించడానికి దేవునికి అప్పగిస్తావా? దేవునికి అప్పగిస్తే సురక్షితంగా ఉంటావు, దయ్యానికి అప్పగిస్తే నాశనం చేస్తుంది అంతే. ఇక్కడ అందుకే అంటున్నాడు, నీతిమంతుల నోరు జ్ఞానోపదేశం పలుకుతుందంట. నీతిమంతులుగా మార్చబడితే, యేసు రక్తంలో కడగబడితే ఆ వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడతారండి? పరిశుద్ధమైన మాటలే కదండి. బూతి మాటలు మాట్లాడరు, పోకిరి మాటలు మాట్లాడరు, సరసోక్తులు మాట్లాడరు, దేవుని దుఃఖపెట్టే ఏ మాట మాట్లాడరు. వాళ్ళ నోరేంటో తెలుసా? జ్ఞానోపదేశం మాట్లాడుతుందంట. అంటే దేవుడు చేసిన కార్యాలు మాట్లాడుతుంది. వాళ్ళు మాట్లాడితే ఒక ఉపదేశం చేసినట్టు ఉంటుందండి. వాళ్ళు మాట్లాడితే ఏదో మనకు బోధిస్తున్నట్టు ఉంటుంది. నీతిమంతులు నోటుకున్న గొప్ప ఆశీర్వాదం అది. నీతిమంతులు మాట్లాడుతుంటే ఇక ఆ మాటలు వినాలనిపిస్తుందట. ఇక వాటి నుంచి మనం తప్పుకోలేం, వినబుద్ధుకోని పరిస్థితి రాదు, తప్పనిసరిగా వినాలనిపిస్తుంది. నిజంగా కొంతమంది దైవజనులు వాక్యం చెప్తుంటే ఇక అలాగూ గంటల తరబడి కూడా వాక్యం వినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదండి. కారణం అది నీతిమంతుల నోరు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుల నోరు జ్ఞానోపదేశం చేస్తుందట, జ్ఞానాన్ని ఉపదేశిస్తుందంటండి. తర్వాత భక్తిహీనుల నాలుక ఏమవుతుందంటే పీకి వేయబడుతుంది. మూర్ఖపు మాటలు పలికే నాలుక ఏమైపోతుంది? పెరికి వేయబడుతుంది. పిల్లలే జాగ్రత్త, మీ నోట్లో బూతి మాటలు కానీ, పోకిరి మాటలు కానీ, తిట్లు కానీ, సరసోక్తులు కానీ ఇలాంటివి అసలు మీరు మాట్లాడదు. పరిశుద్ధులకి ఇవి తగవు అని పౌలు చెప్తాడు. మనం పరిశుద్ధులం, యేసు రక్తంలో కడగబడ్డాం, దేవుని పోలికగా మనం జీవించాలి. మనం మాట్లాడే మాటలు యేసయ్య మాట్లాడతాడా? ఒకసారి ఈ ప్రశ్న వేసుకోండి. మీ జీవితంలో ప్రతి అణువులో మీ జీవితంలో యేసయ్యను పెట్టి పోల్చుకోండి. నేను ఇప్పుడు మాట్లాడే మాట యేసయ్య మాట్లాడతాడా? నేను ఇప్పుడు చేసే ఈ పనులు యేసయ్య చేయగలడా? నేను చూసేవి యేసయ్య చూడగలడా? అలా మనం పరిశీలించుకుంటే మన ఆత్మీయ జీవితం చాలా కట్టబడుతుందని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, సామెతలు 10వ అధ్యాయం ఆఖరి వచనం 32వ వచనం, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ప్రియులారా, ఇప్పటి వరకు ఈ 24వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ 9 వచనాల్లో కూడా పదే చెప్తున్నమాట, భక్తిహీనుడు నీతిమంతుడు, భక్తిహీనుడు నీతిమంతుడు, యథార్థవంతుడు పాపం చేసేవాడు, భక్తిహీనుడు నీతిమంతుడు, భక్తిహీనుడు నీతిమంతుడు అని 9 వచనాల్లో కూడా చెప్తున్నాడు. నిజంగా 2 జీవితాలు మన కళ్ళ ముందు పెడుతున్నాడండి. ఒకటి నీతిమంతుని జీవితం, రెండవది భక్తిహీనుని జీవితం. ఎలా నువ్వు ఉంటావు అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటుంది. ఆఖరి వచనం అంటున్నాడు, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. ఉపయోగపడే మాటలు మాట్లాడతారట నీతిమంతులు మాట్లాడితే, అంతేగాని లేనిపోయి మాట్లాడరండి, చెడ్డ మాటలు మాట్లాడరు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడరు, సమయ సందర్భం లేని మాటలు అసలే మాట్లాడరు. వాళ్ళు మాట్లాడితే దేవుని గురించే మాట్లాడతారు. పిల్లల కొంతమంది దేవుని బిడ్డలు కలిసి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు కేవలం దేవుని మాటలే మాట్లాడుకుంటుంటే సమయం తెలియదండి. కొన్ని గంటల తరబడి కూడా అలా కూర్చొని మాట్లాడుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సమయం అస్సలు తెలియదు అనమాట. అదే కొంతమంది మాట్లాడుతుంటే బాబో వీళ్ళు ఎప్పుడు ముగిస్తారు బాబో, ఎప్పుడు వెళ్ళాలి బాబో అన్నట్టు ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడాల్సిన వినబుద్ధి కావు. ప్రియులారు, తర్వాత అంటున్నాడు, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ఎవరైతే భక్తులు తగ్గిపోతారో ప్రియులారా, వాళ్ళ నోట్లో వచ్చే మాటలు ఏంటంటే మూర్ఖపు మాటలంట. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావా, భక్తిహీనుడిగా జీవిస్తున్నావా? ప్రియులారా, ఆత్మలో ఎదుగుట తగ్గుట అనే ఒక పుస్తకం చార్లెస్ ఫిన్నీ అనే దైవజనుడు రాశాడండి. ఆ పుస్తకం ఎలాంటిదంటే నిజంగా మన ఆత్మీయ జీవితానికి ఒక కొలబద్దలా ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ ఆయన రాస్తాడు. ఆత్మలో మండేవారు ఎలా ఉంటారు, ఆత్మలో తగ్గిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు, ఆత్మలో ఎదిగే వారి లక్షణాలు ఏంటి, ఆత్మలో తగ్గిపోయే వారి లక్షణాలు ఏంటి. నేను రక్షించబడిన తొలి దినాల్లో ఆ పుస్తకాన్ని చదువుతూ ఒక అద్దంలో పెట్టుకొని పరిశీలించుకుంటూ ఉండేవాడిని. నేను ఇలా మాట్లాడుతున్నానా, నేను ఇలా ప్రవర్తిస్తున్నానా అని దాన్ని అలా చూసి చదువుతూ ఉండేవాడిని. మీకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీలైతే క్రైస్తవ పుస్తకశాలకు వెళ్ళి ఆత్మలో ఎదుగుట తగ్గుట అనే ఆ పుస్తకాన్ని చదవండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ సామెతల గ్రంథం చదవండి, ఇది మీ ఆత్మీయ జీవితాన్ని కడుతుంది. మీరు నీతిమంతులా భక్తిహీనులా తేల్చేస్తుంది. దేవుని వాక్యం అద్దం లాంటిది. అందుకే అద్దంలో చూసుకుంటే మన రూపం మనకు కనబడిపోద్ది. మనం మొక్కనే ఉన్న మచ్చలు ఉంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది. అలా పరిశీలించుకొని మన జీవితాన్ని దిద్దుకుంటే నిజంగా అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం.
ప్రియులారా, మనం పరిశుద్ధులుగా మార్చబడాలి, యేసు రక్తంలో కడగబడాలి, అనుదినము కడగబడాలి, అనుదినము పరిశుద్ధతను సంపాదించుకోవాలి. ఈ లోకంలో జీవిస్తున్నాం, ఈ లోకంలో అంతా పాపం ఉంది. కాబట్టి మనం పరిశుద్ధులుగా బ్రతకాలంటే ఈ వాక్యం ఒక్కటే మన పరిశుద్ధ మార్గంలో నడిపించేది. కాబట్టి క్రమం తప్పకుండా ప్రతిదినం ఈ వాక్యాన్ని మీరు చదవమని నేను మనవి చేస్తున్నాను. బైబిల్ చదవటం మానద్దు, ప్రార్థన చేయటం మానద్దు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియులు కార్యక్రమం చూస్తున్నారని బిడ్డలందరినీ దర్శించండి ప్రభా. నీతిమంతుడు ఎలా ఉన్నాడో, భక్తిహీనుడు ఎలా ఉన్నాడో మాకు తెలియపరిచారు తండ్రి. ప్రభా, మేము నీతిమంతులుగా జీవించడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. బలమైన ఆత్మతో నింపండి, దైవిక శక్తితో నింపండి, నీతిమంతులుగా మార్చండి ప్రభా. బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల జీవితాలు మేలు చేయండి తండ్రి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఇప్పుడే బలమైన నీ ఆత్మతో నీ బిడ్డలు తాకమని ప్రార్థన చేస్తున్నాను. దైవిక మహిమతో నింపండి, నీ ప్రసన్నతో నింపండి, నీ అభిషేకముతో నింపండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు తాకండి ప్రభా. యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతం జరిగించండి తండ్రి. ప్రభా, మా నాలుకలు నీ వశం అవ్వాలి తండ్రి. నీ జ్ఞానోపదేశములే మేము మాట్లాడాలి, ఉపయుక్తములైన సంగతులే మాట్లాడాలి. మా జీవితాన్ని కట్టండి, నీ యందు భయభక్తులు కలిగిన జీవితం దయచండి. క్రమమైన ప్రార్థన, వాక్యం, ధ్యానము మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో సంతోషం, సమాధానం దయచండి. వారి సమస్యలన్నీ కొట్టివేయండి, దిగులు, చింతన, విచారాన్ని తొలగించండి. ప్రతి విధమైన బాధ నుండి విడిపించండి. సమాధానం, సంతోషం దయచేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభుకు నమ్మకస్తులుగా జీవించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. మేము విని ప్రభుని సంతోషిస్తాం. అలాగే మా కొరకు, మా పరిచర్యల కొరకు క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగటానికి మీ వంతు సహకారాన్ని కూడా అందించమని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.